అధికారం వాళ్ళు ఇస్తారు కంపల్సరీ. కాబట్టి ఇక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రజలను పట్టించుకోవాలి. వాళ్ళు ఈ ప్రాంతం మీద నమ్మకంతో విశ్వాసంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వచ్చిండ్రు. దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళకు హక్కు ఉంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ మిగతా ప్రజలకు ఇచ్చేటువంటి హక్కులన్నీ కూడా ఐటీడీఏ ద్వారా కానీ అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం కానీ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతరులకు ఎట్లయితే పోడు భూములు పట్టాలు ఇచ్చిరో వాళ్ళు కూడా 2005 కంటే ముందు నేను ఒక బుక్లో చదివిన కేవీఎన్ శాస్త్రి గారు రాసినటువంటి బుక్లో జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతానికి 1968లోనే ఛత్తీస్గఢ్ నుంచి వలసలు ఉన్నాయని. సో అప్పటి నుంచి ఉన్నారు. 2005 కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళకన్నా ఇవ్వండి. కనీసం చట్టం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి భద్రాచలం కేంద్రంగా ఆ రోజు పట్టాలు ఇచ్చారు. ఈరోజు మరి సరే కుటుంబ వారసత్వంగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి. సరే రాజకీయ వారసత్వం కాకపోయినా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మీరు మీ నాన్న ఆ రోజు ఏదైతే గిరిజనుల కోసం ఇచ్చిరో అది అందరికీ వర్తింపచేయాలని నేను కోరుతా ఉన్నా. ప్రతి పథకాన్ని కూడా పేద ప్రజల కడుపు నింపే విధంగా ఉన్నప్పుడే మనం సంతృప్తి చెందగలుగుతాం. ఓటు బ్యాంకు కోసం లక్షల మందికి ఇస్తున్నామో ఆ లక్షలలో ఈ పేదవాడు లేకుంటే మనం ఎన్ని పథకాలు పెట్టినా అది వ్యర్థమే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వస్తారా? ఈసారి మీరు ఓటు వేయడానికి పోయే ముందు మీ ఎస్ఐ గారితో మా ఎమ్మెల్యే తీసుకొని రావాలని చెప్పాలి. మీ సార్ మరి తెలంగాణలో మీకు రేవంత్ రెడ్డి ఏమన్నా ఏసీసీ వస్తే మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు వస్తారని తీసుకోమా. గేటు 2 రోజులకి ఉండాలి ప్రశాంత్. నీళ్ళల్లో నీళ్ళల్లో మరి ఎట్లా మీరు